హాయ్ హలో నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. సో గాయస్, ఇవాళ మన ఎపిసోడ్ వచ్చేసి మీ అందరికీ స్పెషల్ కావచ్చు, నాకు కూడా చాలా స్పెషల్ అనుకుంటున్నాను నేను. సో ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. అండ్ ముందు ముందు ఇంకా చాలా వీడియోస్, చాలా మంది తోటి, చాలా స్పెషల్ గెస్ట్ తోటి మీ ముందుకు రాబోతున్నాను వీడియోస్తో. అండ్ మనం ఇవాళ ఎపిసోడ్కి చూసుకుంటే, ఇవాళ మన గెస్ట్ వచ్చేసి గెస్ట్ అనొచ్చో లేకపోతే ఆ స్పెషల్ పర్సన్ అనొచ్చు. ఎందుకంటే మన లైఫ్ లో మన అందరి కోసం సాలరీ తీసుకోకుండా మన లైఫ్ లో మన అందరి కోసం ఎవరైతే వర్క్ చేస్తారో ఈజీగా గెస్ట్ చేయొచ్చు. బట్ మనం అందరం అదంతా ఆలోచించాం. ఎందుకంటే ఏముంది, లైఫ్, మన లైఫ్ లో ఇది కామన్ అన్నట్టు తీసేసుకుంటాం. సో దట్స్ నాట్ ఈజీ ఫ్రెండ్స్. ఒక మదర్ ఎంతైతే స్ట్రగల్ చేస్తుంది, ఒక మదర్ ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి, ఫ్యామిలీని సపోర్ట్ గా ఉండి హ్యాపీగా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తూ ఎలా ముందుకు వెళ్తుంది, ఎన్ని మార్నింగ్ నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంత వర్క్ చేస్తుంది, ఒక మదర్ పిల్లల కోసం హస్బెండ్ కోసం ఎంత వర్క్ చేస్తుంది, ఎంత స్ట్రగల్ చేస్తుంది, ప్రతి దాన్ని నవ్వుతూ శాలరీ ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు ఇది కావాలి, నాకు నేను ఇంత వర్క్ చేస్తున్నాను, నాకు ఇంత శాలరీ కావాలని ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఎంత వర్క్ అయినా, ఎంత వర్క్ చేసైనా కూడా ఒక మదర్ పిల్లల ఆనందం హ్యాపీగా ఉంటే చాలు, భర్త హ్యాపీ, పిల్లలు హ్యాపీ, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద మదర్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఒక సింగిల్ మదర్ పిల్లల్ని తీసుకొని మన సమాజంలో వేలెత్తి చూపించే ప్రతి ఒక్కరిని పిల్లలకి ముందుగా అడ్డుగా నిలబడి, లైక్ ఎట్లా అంటే ఒక గోడలా నిలబడి పిల్లలకు ఏ హాని కలగకుండా అడ్డుగోడగా నిలబడి ముందుకు సాగుతూ పిల్లల్ని వెనక తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఎలా లైఫ్ ని లీడ్ చేస్తుంది వాళ్ళు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో స్టే ట్యూన్, చూస్తూనే ఉండండి నా ఎపిసోడ్స్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ ఐ థింక్ యూ ఆర్ గుడ్. ఐఎమ్ ఆల్సో వెరీ గుడ్, గోయింగ్ గుడ్. సో సపోర్ట్ చేయండి గాయస్. సో ఇవాళ మన గెస్ట్ వచ్చేసి మాట్లాడేద్దాం, మీ అందరితో చూపిద్దామని తీసుకొచ్చాను నేను. మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మన గెస్ట్ వచ్చేసి పద్మ గారు మనతో ఉన్నారు. వారిని పిలవడానికి మెయిన్ రీజన్, ఒక సింగిల్ మదర్ అయి ఉండి నేను వారి స్ట్రగల్, వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆమె స్ట్రగల్ మొత్తం నేను లైవ్ లో చూశాను కాబట్టి రిక్వెస్ట్ చేసి వారిని తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, వారిని అడిగి తెలుసుకుందాం. ఒక సింగిల్ మదర్ అయి ఉండి చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పిల్లలు పెద్దగా అయి పెళ్లిళ్ళు చేసేంత స్టేజ్ కి వచ్చేంత వరకు సమాజం నుంచి ఎలా ఫేస్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. నమస్తే మేడం. సో చెప్పండి, మీ పెళ్లి ఎప్పుడైంది? అండ్ పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది. నేను చనిపోయి 19 సంవత్సరాలు. 19 ఇయర్స్ అవుతుంది. 19 మొన్న మార్చికి 19 అవుతాయి. ఓకే. అప్పుడు పాప 8 సంవత్సరాలు ఉంది, బాబు 6 సంవత్సరాలు ఉంది. 8 సంవత్సరాల పాప, 6 సంవత్సరాల బాబు. చూడండి ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇళ్ళలో పని చేసుకుంటూనే గడిపిన ఇల్లు. ఓకే. అమ్మ నాన్న అంటే అమ్మ లేదు, చిన్నప్పుడే చనిపోయింది. చిన్నప్పుడు మీ అమ్మగారు లేదు, చనిపోయింది. నానమ్మ, పెదనాన్న, నాన్న ముగ్గురు చూసుకోలేదు. ఎవరు సపోర్ట్ అంటూ లేదు, అమ్మ వాళ్ళకంటూ లేదు, ఎవరిది లేదు. నాన్న సపోర్ట్ లేదు, అత్తమ్మ వాళ్ళకి లేదు, ఎవరిది లేదు. అసలు తినడానికి ఏం తింటారు అని చూసుకుంది కూడా ఎవరు లేదు. ఎంతసేపు ఉన్నా ఇళ్ళలో పని చేసినా వాళ్ళని చదివించుకుంటూ అట్లనే గడిపిన. చిన్నోని హాస్టల్ వేసిన, చనిపోయిన సంవత్సరానికి వాడిని హాస్టల్ వేసిన. బాబుని హాస్టల్ అంటే బాబు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? 7 సంవత్సరాలు చనిపోయి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయిండు. 7 సంవత్సరాలకు వేసిన. 7 సంవత్సరాలకి అయితే 10th ఇంటర్ అక్కడనే అయిపోయింది. 7th వరకు 8th వరకు చదివిండు హాస్టల్ ఉండి. 8th నుంచి ఫోన్ అన్నాడు. ఫోన్ అంటే వేరే వాళ్ళని, చుట్టాలని వాళ్ళని ఉంచుకుంటారా ఇంట్లో అంటే నేను చెయ్యము అని అన్నాడు. ఆయన కోసం 4 సంవత్సరాలు హైదరాబాద్ పోయినా. మీరు కూడా వెళ్ళి ఎక్కడికే పోయినా. ముగ్గురం, పాప, నేను, బాబు. అంటే మీరు హైదరాబాద్ వెళ్ళి 4 years ఉండి చదివించారా? 4 సంవత్సరాలు ఉన్నా చదివిపించిన.
4 సంవత్సరాలు ఉండి చదివిపించినాక నందిని జాబ్ చేసింది. ఆ, నేను ఇళ్ళ పనే చేసిన, అక్కడ కూడా ఇంట్లో వర్క్ ఇళ్ళ చేస్తారు. పనే చేసిన. ఆ, అక్కడ కూడా నందిని జాబ్ చేసింది. నందిని ఒకరి ఖర్చు అయినా ఒకరి ఇంట్లో అదే సేవింగ్స్ అన్నట్టు. సేవింగ్ చేసుకున్నాం. దాని తర్వాతకి వచ్చి ఇక్కడ బోర్ వేసుకున్నా. బోర్ వేసుకున్న అంటే తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్న ఇప్పుడు సొంతంగా మీరు ఎప్పుడైతే ఉంటుర్రో ఇల్లు, ఆ ఇల్లు మీరు అంటే మీ స్వతహాగా కొనుక్కున్న జాగానా లేకపోతే కొనుక్కున్నదే. అంటే మా కొనుక్కున్నదే? ఆయన ఉన్నప్పుడు కొన్నాం. కొన్నారు. మా ఓకే. ఆయన ఉన్నప్పుడు కొన్నాం. మా ఆయన ఉన్నప్పుడు ఇల్లు కట్టినాం. ఆ ఓకే. వెనక 2 రూమ్లు మా ఆయన ఉన్నప్పుడే 2 కట్టినాం. రూమ్లు కట్టారు. ఆయన అవి కట్టినాకనే చనిపోయిండు. ఓకే. ఇల్లు కట్టినాక 1 సంవత్సరానికి చనిపోయిండు. సో ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు ఇద్దరు సంపాదించుకుంటూ ఒకరు సేవింగ్ చేసుకుంటూ ఒకరు ఖర్చులన్నీ ఇలా తీసుకుంటూ ఖర్చులు వచ్చారు. ఎలా తీసుకుంటూ మరి ఆ వచ్చినాం. తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని వర్క్ చేపిస్తూ నువ్వు వర్క్ చేస్తూ మీరు లీడ్ చేస్తుంది మీకు మాత్రమే తెలుసు. అది బయట వాళ్ళకి తెలియదు. చూసిన వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళని ఎలా ఫేస్ చేస్తున్నావు? ఇక అంటే అనుకుంటే వాళ్ళందరూ అనుకుంటూనే ఉంటారు. వాళ్ళ కోసం మనం చూస్తే మనం పోలేం కదా ముందుకు. అది కూడా కరెక్టే. బట్ బయట వాళ్ళు అనుకునేది మన వెనుక అనుకుంటే మనకు అర్థం కాదు, మనకు తెలియదు. సో మన రిలేటివ్స్ గానీ మన చుట్టాలలో గానీ అనేటోళ్ళు ఉంటారు చాలా మంది. మాట్లాడని కూడా మాట్లాడలే 4 సంవత్సరాలు హైదరాబాద్కి వెళ్ళిపోతే మన అనుకున్నోళ్ళే మాట్లాడలేదు. మన అనుకున్నోళ్ళే మాట్లాడలేదు. అసలు మేము ఉన్నామా లేమా అట్లా కూడా ఎవరు కూడా అడగలేదు. ఏం తింటురు ఏం ఉంటురు అసలు అలాంటిది ఎవరు కూడా అడగలేదు. లాస్ట్ మూమెంట్ లో పెళ్లి చేయవా, అట్లనే ఉంచుతావా పాపది అని అట్లా రివర్స్ వచ్చారు. అసలు చాలా అంటే అసలు నా అంటూ వాళ్ళు ఎవరు ఆదుకోలేదు. ఆదుకోకపోవడంలో ఇంకా మీదంగా అన్ని నెట్టడం చెయ్యడం అట్లా చేసుకుంటూ వచ్చారు. నా కొడుకుని కూడా చాలా మంది చాలా అన్నారు, నందిని కూడా అన్నారు, నన్ను కూడా అన్నారు. కానీ ఎవరన్నా కూడా నేనేందో నాకు తెలుసు, నా పిల్లలు ఏందో నాకు తెలుసు, పైన భగవంతుడు అనుకున్నా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయినా. అంతేగాని అట్లా చేసుకుంటూ వచ్చి అట్లా నడుపుకుంటూ వచ్చి నా బిడ్డ పెళ్లి చేసిన. పాప పెళ్లి చేసిన. పాపకు ఒక 2 కొడుకులు. ఇప్పుడు బాబుండు. ఆయన ఒక్కడు సెటిల్ కావాలని చూస్తున్నా. ఆయన బయట వేరే పని చేస్తుండో. ఇప్పుడిప్పుడే కొంచెం స్టార్ట్. ఇప్పుడు కూడా నేను కూడా ఇళ్ళ పనే చేస్తున్నా. ఇప్పుడు కూడా ఇళ్ళ పనే చేస్తున్నా. ఉదయం 4ంటికి లేస్తా, ఇంట్లో పని చేసుకుంటా బయటకు వస్తా. ఆ పని అంతా అయిపోయేసరికి 12:30 1 అవుతుంది. హాఫ్ డే మొత్తం మీకు ఇట్లానే గడిచిపోతుంది. మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఒక 2-3 గంటలు ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకొని కొద్దిసేపు అన్నం తిని పడుకొని ఒక 2-3 గంటలు ఉంటాయి ఇంట్లో. మళ్ళీ సాయంత్రం పనికి చేస్తా. 2-3 ఇళ్ళలో చేసేస్తా. డైలీ మీకు అంటే మంత్లీ వైజ్ గా మీరు ఎన్ని ఇల్లు చేయగలుగుతారు? మీ ఇన్కమ్ మీకు సరిపోతుందా లేకపోతే ఇబ్బందులు ఇంకా ఎప్పుడు కూడా ఫేస్ చేస్తూనే ఉంటారు? ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు 6 ఇళ్ళు చేస్తా, 6 ఇళ్ళు 7 ఇళ్ళు చేస్తా రోజుకి. అయినా కూడా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఇల్లు లోన్ ఉంది నాకు, 12,000 లోన్ కట్టాలి. పాప పెళ్లి తీసుకున్నా అంత ముందుకు చుట్టూ పారి లేదు, చుట్టూ పారి పెట్టుకున్నా. పారి కూడా లేదు, అది పెట్టించిన కట్టుకున్నా. ముందు రేకులు వేసుకున్నా. ఇంకా 2 రూమ్ల మందం రేకులు వేసుకున్నా. ఈ ఖర్చులు వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా. అయినా కూడా అట్లా మీరు జనరల్ గా ఇప్పుడు నడుస్తున్నది మనం చూస్తున్నంత వరకు ఇప్పుడు ఈజీగా చూసి అనేయడం ఈజీ కదా ఏదైనా. ఇప్పుడు మీరు వెళ్తుంటే సింగిల్ మదర్ కదా, చాలా మంది ఒక చేయి ఇటు నుంచి వస్తాయి, ఒక 4,000 ఇటు నుంచి వస్తాయి, ఒక 4,000 ఇటు నుంచి వస్తాయి. సో మీ పిల్లలకు అడ్డుగా మీరు ఎట్లా నిలబడగలిగారు? మీ పిల్లలకు సపోర్ట్ ఎట్లా ఉండగలిగారు? సపోర్ట్ అంటే ఇప్పుడు నేను అమ్మ లేకుండా ఎట్లా బాధపడ్డానో ఆ బాధ అంటూ రావద్దు, వాళ్ళకి పిల్లలకి రావద్దు. అయినప్పటికీ కూడా పిల్లలు మేబీ ఫేస్ చేసి ఉండొచ్చు కదా ఏదో ఒకటి. మీ అమ్మ మీ అమ్మ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని అన్నా కూడా ఈ కొన్ని విషయాలలో కూడా పిల్లలు కూడా వాళ్ళ మాట విని కూడా
బాధ పెట్టిరు. ఉమ్. కానీ ఇప్పుడు అంటే ఏంటో తెలుసుకొని మంచిగా తల్లి ఉంటారు, ప్రేమ ఏందో తెలిసింది ఇప్పుడు తెలుసుకొని మంచిగా కొంచెం, ఉంటారు. ఎందుకంటే పెద్దగా అయ్యారు వాళ్ళు, వాళ్ళకి అర్థమైంది ఏంటిది నిజాయితీ ఏంటిది, నిజం ఏంటిది, అబద్ధం ఏంటిది తెలుసుకున్న ఇప్పుడు తర్వాత వాళ్ళు రిటర్న్ వాళ్ళకు జవాబు ఇవ్వగలుగుతారు. జవాబు ఇవ్వడానికి రెడీగా. అదే కానీ చాలా కష్టం. ఒక సింగిల్ మదర్ గా లీడ్ చేసుకుంటూ పిల్లలకి ముందు అడ్డుగోడగా నిలబడి లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనకు మదర్ ఫాదర్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు లైక్ సొసైటీలో చాలా వరకు చాలా మాటలు మాట్లాడుతుంటారు. లైక్ వర్క్ ఏదైనా ఒక అబ్బాయి ఏదైనా వర్క్ చేస్తున్నాడు అనుకోండి, సరిగ్గా ఒక వర్క్ చేయలేడు, ఇప్పుడు సపోజ్ మనకి ఈ వర్క్ నచ్చట్లేదు, ఇంకో ఫీల్డ్ కి వెళ్తున్నాం, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. అరే ఎక్కువ దగ్గర ఉండి చేయడు వీడు అని చాలా మాటలు మాట్లాడరు. సపోర్ట్ ఎవరు ఇయ్యరు. ఒక పేరెంట్స్ సపోర్ట్ ఎవరు ఇవ్వరు. మన అనుకున్న వాళ్ళే మనల్ని ఎలా ముంచాలో చూస్తారు. ఎందుకంటే మనము ఎంత ఎదిగినా కొద్దీ అంత లోపలికి. సో అది ఎక్కడో వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలనే ఉంటారు. అది మనకు తెలియదు, మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళు. ఎవ్వరు మన వాళ్ళు కాదు ఫ్రెండ్స్. మనం ఒక్కటే ఆలోచించాలి. నా ఇన్ని పాస్ట్ 2-3 ఎపిసోడ్స్ లో కూడా నేను ఇదే చెప్పాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఎవరికి లైక్ ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే ఓన్లీ మన ఫ్యామిలీ, మన మదర్, మన ఫాదర్, అంతవరకే. అండ్ ఇంకొకటి, తండ్రి లేడు పిల్లలకి. మీరు అంత చిన్న పిల్లల్ని తీసుకొని మీ వాళ్ళతోటి కానీ మీ లైక్ సమాజం నుంచి కూడా ఎట్లా పోరాడగలిగారు? మీరు ఇండివిజువల్ గా ఉంటారు కదా, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు చిన్నపిల్లల్ని వేసుకొని ఎందుకు ఉంటారు అని. ఇన్ని మాటలన్నీ ఎలా ఫేస్ చేసారు? వాళ్ళకి ఎందుకుంటున్నానంటే ఇప్పుడు ఎవరు చూస్తారు? నేను లేకపోతే వదిలేసిపోతా. నాకు అప్పుడు ఈయన చనిపోయినప్పుడు ఒక 25-26 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి ఈయన 25-26 సంవత్సరాల వరకు ఈయన చనిపోయిండు. ఇద్దరు బాబు పుట్టింది, చనిపోయారు. ఇప్పుడు పోతే ఎవరు చూస్తారు? అమ్మ లేకుండా నేను చాలా బాధపడ్డా. ఇప్పుడు వదిలేసిపోయినాను, ఎవరు చూస్తారు? ఏ నాన్నమ్మ చూడదు, ఎవరు చూడరు, తాత అమ్మమ్మ ఎవరు చూడరు. అది ఎవరు చూడరు. ఎంత అనుకున్నా చేసుకున్నా ఇప్పుడు నేను ఉన్న వాటికి 4 ఇళ్ళ పని చేసుకునైనా వాళ్ళని చాదుకున్నా. అట్లా ఎవరు చాస్తారు? ఎవరు చాదరు. ఏదో పని చేపించుకుంటా, ఏదో ఇట్లా చేయించుకుంటా ఉంటారు.